గురువుగారు ఇప్పుడు చాలా వరకు మనకి దోషాలు ఉన్నాయి అంటూ ఉంటారు. అందులో అసలు ఈ నాగదోషం అనేది చాలా డేంజర్ అంటూ ఉంటారు. అది అసలు ఎలా వస్తుందంటారు గురుగారు? వాస్తవానికైతే తల్లి ఈ నాగదోషము, కాలసర్పదోషము, కుజదోషము వీటికి సంబంధించిన ఈ 3 దశలకు సంబంధించిందే నాగదోషం. ఓకే. ఈ నాగదోషం అనేది పుట్టుకతోనే ఏర్పడుతూ ఉంటది. ఓకే. వాళ్ళ పుట్టిన విగడియ, వాళ్ళు పుట్టిన నక్షత్రము, వాళ్ళ పుట్టిన సమయాలను బట్టి వారి జాతక చక్రములో ఎలాంటి యోగం అనేది నడుస్తుందా, వాళ్ళ జీవిత చక్రానికి ఎలాంటి దోషం ఉందా, ఏ గ్రహస్థితి అతన్ని వర్తిస్తుందా, ఏ వయసులో ఎంతవరకు నడుస్తుందా అనేది ముందు జన్మించంగానే వారి జాతక చక్రాలను బట్టి వాళ్ళు మళ్ళీ నడవడయ్యేంత వరకు వాళ్ళ జాతక చక్రములో ఉండవలసిన ప్రతి ఒక్క దోష సమస్య అనేది మనిషికి తెలుస్తూ ఉంటుంది. వాళ్ళ జాతక చక్రాలలో ఈ సర్పదోషం వల్ల మనుషులు చాలా వరకు కళ్యాణ పరంగా, సంతాన పరంగా, భార్య భర్తల పరంగా అనుకూలత అనేది ఉండదు. ముఖ్యంగా నాగదోషం ఉన్న వారికి సంతానం మీద భయంకరమైన ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. ఆ సంతానపరమైన అందుడు అనేది ఉండదు. మీద వచ్చినా గానీ కొంతమందికి రాలిపోతూ ఉంటాయి. మీద వాళ్ళకి సమస్య జరుగుతూ ఉంటుంది. మీద ఈ కుజదోష ప్రభావం వల్ల మీద కళ్యాణ గడియలలో మీద వాళ్ళకి భార్యాభర్తల యందు అనుకూలత లేకోకుండా, వాళ్ళకి కళ్యాణం అయినా గానీ మీద వాళ్ళకి ప్రశాంతత లేకోకుండా ఎక్కువగా చూపిస్తూ ఉంటాయి. తర్వాత కొంతమందికి ఈ కుజదోష ప్రభావం వల్ల కళ్యాణమే ఏర్పడదు. కళ్యాణం రాగానే ఆ దోష సమస్యలు కనిపెట్టి వాళ్ళకి జాతక చక్రాలలో కుజదోష సంభవం అనేది ఎక్కువగా ఉండటం వల్ల ఆ కళ్యాణానికి కూడా చాలా వరకు అటంకులు జరుగుతూ ఉంటాయి. తర్వాత కాలసర్పదోషం. ఈ కాలసర్పదోషం అనేది చాలా ఇబ్బందికరమైనది. ఈ దోషాలు ఉండటం వల్ల మనుషులలో అశాంతిగా గురైపోయి కళ్యాణ పరంగా, సంతాన పరంగా, ధనపరంగా, కుటుంబ పరంగా, ఆరోగ్య పరంగా ఈ 4 రకాలకు కూడా మనుషులు క్షీణిస్తూ ఉంటారన్నమాట. వాళ్ళకి ఎలాంటి పనులు కూడా సంభవించి ముందుకు రావు. అలాంటి నాగదోషం, కాలసర్పదోషాల వల్ల కూడా మనం ముఖ్యంగా తెలుసుకొని వాళ్ళలో ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి అని అంటే కళలు రావటం, సర్పాలు కనబడటం, మీద ఆరోగ్యపరమైన ఇబ్బందులు జరగటం, దోష ప్రభావితంగా ఉన్నప్పుడు కళ్యాణం ముడిపడకపోవటం, దగ్గరకు వచ్చి కొంతమందికి శీలిపోవటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగా జరుగుతున్నప్పుడు వాళ్ళ జాతక చక్రాన్ని మనం పరిశీలించుకోవాలి. వాళ్ళ జాతక చక్రంలో ఏ దిశలో ఏ కుజుడు ఏ డబ్బాలో ఉన్నారు, ఏ స్థానంలో కూర్చొని ఉన్నారు, ఏ స్థితిలో నడవడవుతూ ఉన్నాడు, మీద ఆ స్థితిని బట్టి వాళ్ళు ఏ దోష ప్రభావానికి గురై ఉన్నారు. శుక్రుడు నడుస్తున్నాడా, సూర్యుడు నడుస్తూ ఉన్నాడా, చంద్రుడు నడుస్తూ ఉన్నాడా, కేతువు నడుస్తూ ఉందా, రావు నడుస్తూ ఉందా అనేది వాళ్ళ జాతక చక్రాలను మనం గమనించి వాళ్ళకి ఈ విధమైన నడవడి చేస్తే నీ జాతక చక్రానికి శాంతి కలుగుతుంది, నీ కళ్యాణానికి మార్గం జరుగుతుంది. లేదు సంతానపరమైన సమస్య జరుగుతుంది అని అనుకో, వాళ్ళకి ఈ విధమైన సమస్య తీర్చేసుకోవటం వల్ల వాళ్ళకి సంతానం కలిగే యోగం ఉంది అనేది కూడా మనం స్పష్టంగా చెప్పొచ్చమ్మా. గురుగారు, ఇప్పుడు నాగదోషం అనేది పుట్టుక నుంచే వస్తుంది అన్నారు కాబట్టి వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యేది ఏ ఏజ్ నుంచి? 16 నుంచి స్టార్ట్ అవుతుంది. 16 నుంచి ముందు ముఖ్యంగా చదువు మీద, తర్వాత వాళ్ళకి భవిష్యత్తు మీద, వాళ్ళు కొంతమందిని ఆకర్షింపటం వల్ల, మీద కొంతమంది కొన్ని దారులలో పోవటం వల్ల ఇది 16 నుంచి దాదాపుగా 38 దాకా మనిషికి ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఓకే గురుగారు, ఇప్పుడు నాగదోషం ఉన్న వాళ్ళకి స్కిన్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది అంటూ ఉంటారు. అలాంటిది ఏమి ఉండదమ్మా. నాగదోష సమస్య ఉండవలసిన వాళ్ళకి ప్రవర్తన కొద్దిగా ఇబ్బందిగా ఉంటది. వాళ్ళకి స్కిన్ మీద ఇబ్బంది రావటం గానీ, వాళ్ళ ఒంట్లో ఎలాంటి డిస్టర్బెన్స్ ఏం చూపించదు. అంటే సర్పానికి ఎలా ఉంటుందో చర్మం, ఆ విధంగా వీళ్ళకి కూడా చర్మం ఉంటుంది అంటూ అలాంటిది ఏమి ఉండదు. అలాంటిది దోష ప్రభావితం వల్ల మనిషి మారాల్సిన అవసరం లేదు. ఇది దోషం అనేది వాళ్ళ జాతక చక్ర కుండలిలో సంభవించే సమస్య. ఇది ఒంటి మీద చూపించే సమస్య కాదు. దానివల్ల మనిషి స్కిన్ మారిపోతుంది అని అన్నమాట ఉట్టిది. వాటికి సంబంధించిన సమస్యలు వేరే ఉంటాయి. వాటికి ఎలాంటి ఇలాగ స్కిన్ మారుతూ ఉంది, ఇలాగ మనిషికి విధానం ఉంది అని అంటే అది ఆరోగ్యానికి పరమైన సమస్య తప్ప ఇది దోషానికి సంబంధించిన సమస్య అయితే కాదు. గురువు గారు, ఇప్పుడు కల్లో సర్పం వచ్చిన నాగదోషం అంటున్నారు కాబట్టి ఒక్కసారి వచ్చేసరికి అది నాగదోషం అనుకోవాలా, లేదంటే దాన్ని ఎలా గుర్తించాలి? అది ఒక్కసారి వస్తే కాదు తల్లి, కంటిన్యూ
నిన్న మనిషికి వారానికి 10 రోజులకి 20 రోజులకి అలా కనబడుతూ ఉంది అని అంటే సమస్య. అది ఎప్పుడెప్పుడో దైవ గుడికి పోయినప్పుడు కూడా కొంతమందికి వస్తూ ఉంటాయి. నిన్న నాగమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళినా కానీ కొంతమందికి కనిపిస్తూ ఉంటుంది. అది కాదు సమస్య. మనిషికి నాగదోష సమస్య ఉన్నది అని అంటే ముఖ్యంగా కళ్యాణమైన ఎఫెక్ట్ పడుతుంది. కాలసర్ప దోషం వల్ల సంతానం భార్య భర్తల మధ్యలో సికాకులు జరుగుతాయి, అటంకులు ఎక్కువగా మొదలవుతూ ఉంటాయి. అలాంటి సమస్యలు వాళ్ళకి సంభవిస్తున్నాయి అని అంటే మనల్ని సంప్రదించడం వల్ల వాళ్ళకి ఏ మార్గంలో పోతే ఆ దోష నివారణ జరుగుతుంది. అలాంటి దోషాలకి ఎలాంటి నివారణ చేయాలి, నువ్వు ఏం కార్యక్రమాలు చేసుకుంటే నీ దోషం పరిహార్థం అవుతుంది, ఏ టెంపుల్కి వెళ్ళాలి, ఏ పూజ చేయాలి, ఏ గ్రహకి శాంతి చేయాలి అనే దాన్ని మనం సూచన ఇవ్వగలుగుతాం. అంటే గురువుగారు ఇప్పుడు నాగదోషం అనేది 7 తరాల వరకు వస్తుంది అంటూ ఉంటారు కదా, ఇది ఖచ్చితంగా వస్తుంది. కొంతమందికి పూర్వీకుల నుంచి వచ్చే సమస్యను బట్టి ఒకరికి వర్తిస్తుంటది. వారి జాతక గడియలను బట్టి ఏ టైంలో జన్మించారో వాళ్ళకి కొంతమందికి సంభవిస్తుంది. 7 తరాల వరకు నిజంగా ఉంటది, వేటాడుతూ ఉంటాయి. కొన్ని సంభవించే సమస్యలను బట్టి తరతరాల కాడి నుంచి ఈ దోష సమస్యలు కొంతమందిని వెంటాడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కూడా అలాగనే సంభవిస్తూ నడుస్తూ వాళ్ళ జీవిత చక్రాల అనుకూలత లేకోకుండా కొన్ని రకాలుగా ఇబ్బందులు పాలవుతూ స్థితిగతులు అనుకూలంగా లేకుండా కూడా ఈ దోషాలు కూడా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. అంటే నివారించిన దీన్ని 7 తరాలు ఉంటుందంట. నివారించేది పరిష్కారం దొరికిన తర్వాత తరాలు ఉండదు, నివారణ అయిపోతుంది కదమ్మా. వీటికి సంబంధించిన నివారణ మనం కరెక్ట్ దిశలో పోవాలి. ఏదో ఒక టెంపుల్కి వెళ్ళాం, కొబ్బరిగా కొట్టాం, శాంతి చేసాం, అభిషేకం చేసాం అన్నట్టుగా ఉండకూడదు. దీనికి సంబంధించిన దాన్ని అవతల వాళ్ళు కూడా చేసే కార్యం ఉంటుంది. వీళ్ళకి సంబంధించిన దోషాలు ఉండవలసిన వాళ్ళకి 11 వారాలు పుట్టక పాలు పోయటం, కొన్ని రకాలుగా శాంతిని చేకూర్చుకోవటం, వాళ్ళ చేతులతో వాళ్ళే పరిష్కారాన్ని పరిష్కరించుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట. వీళ్ళు ఏమైనా జాగ్రత్తలు పాటించాలి అలాంటివి ఏమైనా ఉంటాయా? ఇలాంటి దోషం ఉండవలసిన వాళ్ళు ఎక్కువగా ఇబ్బందులు పడేవారు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా మంగళవారం టెంపుల్కి, నాగమ్మ టెంపుల్కి వెళ్ళి వాళ్ళ పుట్టక పాలు పోయటం చాలా శ్రేయస్కరం. పుట్టకే పోయాలి, విగ్రహానికి పోయకూడదు. పుట్టలో ఎప్పుడైతే పోస్తామో సూక్ష్మ జీవులు వాటిని భుజించి వీళ్ళకి ఆశీర్వాదం పొంది ఆ దోషాన్ని శాంతిపరిచే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. శుభం భూయాత్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.